మనోహర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే కావడం ఆయనకు మా తరఫున మా పార్టీ తరఫున శుభాకాంక్షలు. తాండూరు ప్రజలకు చేతులెత్తి నువ్వు మొక్కుకున్నది ఫస్ట్. వెనకటికి చెన్నారెడ్డి 62లో 30 దినాల్లో వచ్చి ఎమ్మెల్యే అయింది. మహేందర్ రెడ్డి 94లో 15 దినాల్లో వచ్చి ఎమ్మెల్యే అయింది. మనోహర్ రెడ్డి 30 దినాల్లో వచ్చి తాండూరులో ఎమ్మెల్యే అయ్యాడు. తాండూరు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే గర్కి ములిగి దార్ బరాబర్ అంటారు. 1673 కోట్ల రూపాయలు తాండూరు నియోజకవర్గానికి తెచ్చి తాండూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చేసి మరి ప్రతి గ్రామానికి 50 లక్షల రూపాయలు ఇచ్చి ప్రతి మున్సిపల్ వార్డుకి 1 కోటి రూపాయలు ఇచ్చి ఈరోజు తాండూరుకి నర్సింగ్ కాలేజ్ తెచ్చి ITI కాలేజ్ తెచ్చి 30 ఎకరాల మార్కెట్ యార్డ్ తెచ్చి మరి ఇండస్ట్రియల్ పార్క్ దాదాపు 300 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చి మరి తాండూరుకు 1 TMC తట్టెపల్లిలో 1 TMC రిజర్వాయర్ తీసుకొచ్చి మరి అన్ని విధాలుగా అభివృద్ధి చేసినప్పటికీ కూడా తాండూరు ప్రజలు అంటే నా తాండూరు ప్రజలు TRSను ఓటమికి పాలు చేసిరు. సరే, ఎన్నికలు అన్నాక ఓటమి గెలుపు సహజమే. గెలుస్తాము, ఓడుతాము. ఈసారి గెలుస్తాం, ఇంకోసారి ఓడిపోతాం, ఇంకోసారి గెలుస్తాం. అంతేగాని దాంతో పెద్ద ఏం ఉలికి పడేది అవసరం లేదు. మా ఎమ్మెల్యే గారు, మా మాజీ ఎమ్మెల్యే గారు, మా రోహిత్ రెడ్డి గారు ఒకటే మొన్న పత్రికల సమావేశం పెట్టి ఒకటేం చెప్పిందంటే, నేను ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి గారికి ఒప్పించి తాండూరుకి ఇన్ని నిధులు తీసుకొచ్చినా ఆ నిధులను రద్దు చేయకుండి అని చెప్పేసి చాలా హుందాగా రిక్వెస్ట్గా ఎమ్మెల్యే గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పిండు. ఏదో ఉద్దేశం, వేరే ఉద్దేశం లేదు ఎమ్మెల్యే గారికి. నా తాండూరు ప్రజలు నన్ను ఓడించిన, నేను తెచ్చిన నిధులన్నా నా తాండూరు ప్రజలకు ముట్టాలే, నా తాండూరు ప్రజలకు అవన్నీ కూడా ఉపయోగంగా రావాలనే ఉద్దేశంతో ఒక సమావేశం పెట్టి చెప్పడం జరిగింది. ఆ సమావేశాన్ని వేరే అర్థం తీసి మా ఎమ్మెల్యేకు ఖబర్దార్, మిస్టర్ రోహిత్ రెడ్డి దౌర్జన్యం చేసిండు, గుండాయిజం చేసిండు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. రోహిత్ రెడ్డి గుండాయిజం చేస్తే, రోహిత్ రెడ్డి ఒకవేళ రౌడీజం తాండూరులో చేస్తే మీరందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5 సంవత్సరాల నుంచి ఇంత స్వేచ్ఛగా తిరిగేటోళ్ళ ఒకసారి ఆలోచన చేసుకున్నారు. రోహిత్ రెడ్డి గారు అందరి వాడు, అందరి కోసం పనిచేసే వ్యక్తి, యువకుడు, మంచి భవిష్యత్తున్న నాయకుడు. ఇది గుర్తుపెట్టుకోండి, మంచి భవిష్యత్తున్న నాయకుడు. తాండూరుని అభివృద్ధి పదంలో తీసుకుపోదామనే ఒక విజన్ ఉన్న నాయకుడు. కాబట్టి రోహిత్ రెడ్డి గారిని తాండూరు ప్రజలు నమ్మి 79,000 ఓట్లు వేసిందంటే మనం అర్థం చేసుకున్నాలి. మరి ఇంకో మాట నేను చెప్పిరు వాళ్ళు, మేం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే, దారాసింగ్ గారు మాట్లాడుతున్నారు, పెద్దలు దారాసింగ్ గారు, మేం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే రోహిత్ రెడ్డి గారు TRSలకు పోయిందని చెప్పేసి, రోహిత్ రెడ్డిని దారాసింగో లేకుంటే రాజుగౌడో రవీందర్ రెడ్డో గెలిపించలేదు. రోహిత్ రెడ్డికి తాండూరు ప్రజలు ఆ రోజు గెలిపించారు. తాండూరు ప్రజలు గెలిపించారు కాబట్టి తాండూరు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అధికార పార్టీలో ఉంటే తాండూరు నియోజకవర్గానికి చెప్పిన హామీలన్నీ పూర్తి చేస్తానే ఉద్దేశంతో ఆ రోజు TRSలో జాయిన్ అవ్వడం జరిగింది. ఒకవేళ మీరే అంత పటాయితులైతే, ఒకవేళ మీరే అంతగానము గెలిపించే నాయకులైతే 2009లో రమేష్ మహారాజ్ని ఎందుకు ఓడగొట్టుకుర్రు, 2014లో నారాయణరావుని ఎందుకు ఓడగొట్టుకుర్రు, మరి మీరు ఎందుకు తాండూరుల స్థానిక సంస్థల గెలవలేరు? ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా అవుతుంది. నేను మనోహర్ రెడ్డి గారికి
ఈ సందర్భంగా నేను మనోహర్ రెడ్డి గారికి కోరుకునేది ఒకటే, మీరు కొన్ని శక్తులకు దూరం పెట్టండి. ఆ శక్తులు తాండూరుని సర్వనాశనం పట్టించే శక్తులు. ఆ శక్తులను దూరం పెట్టండి. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా మా పార్టీ తరఫున, మా నాయకుడు రోహిత్ రెడ్డి తరఫున మీకు పూర్తి సహకారం అందించే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి నిన్న ఏదైతే మురళీగౌడ్ మాట్లాడుతుండో, మా సోదరుడే, మా కులపోడే, ఏం మాట్లాడుతుండు? మిస్టర్ రోహిత్ రెడ్డి అంట. మిస్టర్ రోహిత్ రెడ్డి అనే వరకు వచ్చింది ఆయన. రోహిత్ రెడ్డి లేకుంటే నీకు గ్రంథాలయ చైర్మన్ పోస్ట్ వచ్చేదా? నువ్వు ఇన్ని రూపాయలు సంపాదించేటోనివా? నువ్వు ఇన్ని అక్రమాలు చేసేటోనివా? రోహిత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని అక్రమాలు చేసిన వ్యక్తి ఒకడే ఒకడున్నాడు. ఈడ కూర్చున్న దాంట్లో మేము ఎవరం కూడా లేము. రోహిత్ రెడ్డిని మొత్తం బ్లేమ్ చేసిందే ఆ వ్యక్తి, నిన్న మాట్లాడిన వ్యక్తి. నేను ఈ సందర్భంగా ఆయన ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన సొంత ఊరు గాజీపురం కదా, లేకుంటే తాండూరులో ఉంటాడు కదా. ఒకవేళ ఆయనకు నిజంగా ప్రజాబలం ఉన్నది, ప్రజల నాయకుడు అనుకున్నవాడైతే ఆడ గాజీపురంలో ఒక వార్డు మెంబర్ కన్నా గెలవాలి. ఇప్పుడు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో ఈ 36 వార్డులలో ఏడ నిలబడుతున్నాడు, నిలబడాలి. కౌన్సిలర్కి గెలుమని చెప్పండి, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. అంతేగాని రోహిత్ రెడ్డితో పోల్చుకొని రోహిత్ రెడ్డి గారి కుటుంబానిపై అనేక నీచమైన వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆలోచన చేసుకున్నాలి. మినిమం కామన్ సెన్స్ ఉండాలి. సుష్మందిర్లో చదివిండు, పెద్దలు చిన్నలు కానీ గౌరవం ఉండాలి. ఎవడో లోఫర్ గాడు మాట్లాడినట్టు మాట్లాడితే కుదరది. ఎవడో రిక్షోడు లోఫర్ గాడు మాట్లాడతారు ఇట్లా మాటలు, వాళ్ళ తండ్రి గురించి, లేకుంటే వాళ్ళ తమ్ముని గురించి, లేకుంటే రోహిత్ రెడ్డి గురించి మాట్లాడాలి. లోఫర్ గాళ్ళు మాట్లాడతారు. అలాంటి లోఫర్ గాళ్ళకి నాది ఒకటే సవాల్ చెప్తున్నా కదా, మీకు ప్రజాబలం ఉంటే, మీకు ఒకవేళ ప్రజలే నీ ఎంబడి అంతగానం ప్రజలే ఉంటే నువ్వు ఒకసారి కౌన్సిలర్కి పోటీ చేయాలని నా మనస్ఫూర్తిగా నీకు కోరుకుంటున్నా. మా పార్టీలో చిన్న పిల్లగాని పెట్టి నీకు ఓడగొట్టకపోతే నా పేరు రాజుగౌడ గారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మేం గెలిపించినాం రోహిత్ రెడ్డి, మనోహర్ రెడ్డికి మేం గెలిపించినాం అని అంటారు కదా. రోహిత్ రెడ్డికి, మనోహర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ గెలిపించలేదు. మా టీఆర్ఎస్లోకి వెళ్ళి డర్జన్ల నాయకులు, పెద్ద పెద్ద నాయకులు 10 సంవత్సరాలు మాతో ఉండి, 10 సంవత్సరాలు మా పార్టీతోటి లాభం పొంది, 10 సంవత్సరాలు పైరువీలు చేసుకొని, 10 సంవత్సరాలు ఉసుకలు కొట్టుకొని, 10 సంవత్సరాలు భూ కబ్జాలు చేసి, ఈరోజు అందరూ బ్యాచ్ అంతా ఈరోజు మనోహర్ రెడ్డి ఎంబడి ఉండి, ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు. మా టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని మోసం చేసిపోయి అవతల వాళ్ళని గెలిపించిన తప్ప కాంగ్రెస్ పార్టీ గెలవలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. మీరందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. ఈరోజు ఆడ 2-3 రకాల బ్యాచ్లు ఉన్నాయి. ఏ టీం ఉన్నది, బి టీం ఉన్నది, సి టీం ఉన్నది. ఇక బి టీం వాళ్ళు మా వాళ్ళే, మొత్తం బి టీం వాళ్ళు డాక్టర్ సంపత్, అబ్దుల్ రౌఫ్, రవి గౌడు, బొట్టు నరసింహులు, నీరజ బాలరెడ్డి, చాలా మంది. వీళ్ళంతా ఎవరు? మా పార్టీ. మా పార్టీ గుర్తు మీద గెలిచి మీరు అక్కడ పోయి మళ్ళీ ఈరోజు మళ్ళీ మాకే అంటురా మేము మా ఎమ్మెల్యే పార్టీ మార్చిందండి. సరే, ఏదైనా ఒకటి మేము మనోహర్ రెడ్డి గారికి ఈ సందర్భం ఒకటే చెప్పండి, నీ ఎంట ఉన్న చీడ పురుగులందరినీ కూడా ఏరి పారేయి, నీకు అభివృద్ధికి మేము సహకరిస్తాం. రోహిత్ రెడ్డి గారు తెచ్చిన నిధులన్నీ కూడా కరెక్ట్ విధంగా యూటిలైజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి అదేవిధంగా ముఖ్యంగా మనకు బెనిఫిట్ ఏమంటే, మన జిల్లాకు ముఖ్యమంత్రిగా వచ్చిండు రేవంత్ రెడ్డి. మరి ఆ రేవంత్ రెడ్డి ద్వారా
ఈ జిల్లాను అంతా కూడా అభివృద్ధి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలి. దానికి మా జిల్లా పార్టీ కూడా మొత్తం కూడా మీ అందరు కూడా సహకరిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ చీడ పురుగులందరినీ కూడా ఏరి పారేస్తేనే తాండూరు అనేది అభివృద్ధి చెందదు. కానీ ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి అనవసరంగా మేము ఆనందానికి అని ప్రజల ఒక మైండ్ని డైవర్ట్ చేసే విధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో దయచేసి వాళ్ళ మాటలు బంద్ చేసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ఒకటే మాట కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కడ చెప్పదలుచుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి 100 రోజుల సమయం ఇచ్చినాం. అంటే మార్చి 17 తారీఖు కాంగ్రెస్ పార్టీకి డెడ్ లైన్. మార్చి 17 రోజున ఒకవేళ ఏవైతే నువ్వు చెప్పిన 412 హామీలు ఏవైతే నీవైతే మేనిఫెస్టోలో ఉన్నాయో, ఏవైతే నీ సోనియా గాంధీ కానీ, నీ ప్రియాంక గాంధీ కానీ, నీ రాహుల్ గాంధీ కానీ హైదరాబాద్కు వచ్చి ఏవైతే 6 గ్యారంటీలు చెప్పినరో, ఆ 6 గ్యారంటీలు ఒకవేళ పూర్తి చేయని పక్షాన ఆ రోజు ప్రజలు మీకు తరిమి కొడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నా. ప్రజలు ఎంబడి మేము కూడా ఉంటాం. ఆ రోజు ప్రజలు ఎంబడి మేము కూడా ఉండి మీ యొక్క పడతాం. కానీ అప్పటిదాకా మీకు ఏమనము. కానీ మేము కోరుకునేది ఒక్కటే, రోహిత్ రెడ్డి గారు తాండూరు తెచ్చిన నిధులను ఒకవేళ మీరు రద్దు చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే మాత్రం తాండూరు అగ్గిగుండంగా మారుతుంది. ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా ఒక సలహానో నా సూచననో అనుకోండి, ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గారు తెచ్చిన నిధులు కానీ, రోహిత్ రెడ్డి గారు తెచ్చిన కాలేజీలు కానీ, రోహిత్ రెడ్డి గారు తెచ్చిన హాస్పిటళ్లు కానీ, ఇవన్నీ కూడా ఫ్లైఓవర్లు కానీ, బస్తీ దవాఖానాలు కానీ, ఇవన్నీ కూడా ఏవైతే తెచ్చినామో అవన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసుకునాలి. తాండూరు ప్రజల మనసు గెలవాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి గారికి కోరుకుంటూ